ఇమంది రవి కస్టడీలో కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. స్నేహితుల ఐడీల ద్వారానే ఇమంది రవి ఫేక్ ఐడీలు సృష్టించినట్లుగా గుర్తించామన్నారు. ఇప్పటికీ రవికి చెందిన 3 కోట్లను ఫ్రీజ్ చేశామని ఆయన తెలిపారు. ఇమంది రవికి బెట్టింగ్ యాప్స్ తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతుందన్నారు డీసీపీ అరవింద్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ రవి కేసులో పోలీసుల విచారణలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన పేరు ఎక్కడా లేకుండా 3 స్నేహితుల ఐడెంటిటీతోనే ఈ పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా నడిపించినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడినట్లు కూడా తెలిసింది. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ సార్ ఒకసారి మాట్లాడారు. సార్ చెప్పండి, ఐబొమ్మ రవి కేసులో విచారణలో ఎలాంటి అంశాలు వచ్చాయి? తన ఐడెంటిటీ లేదని చెప్తున్నారు. ఎవరి ఐడెంటిటీతో ఇదంతా నడిపించారు? మూవీ పైరసీ సంబంధించి ఈ ఐబొమ్మ అండ్ రిలేటెడ్ కేసెస్లో ఒక 12 డేస్ 3 కేసెస్లో 12 డేస్కి పోలీస్ కస్టడీ తీసుకున్నాము ఇమ్మండి రవిని. సో అతన్ని ఈ 12 డేస్లో కూడా అతను ఇచ్చిన కన్ఫెషన్, ప్రీవియస్గా ఇచ్చిన కన్ఫెషన్ రిలేటెడ్, తర్వాత అతని యాక్టివిటీ రిలేటెడ్ సంబంధించి టెక్నికల్ అండ్ ఓరల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సార్, విచారణలో వాళ్ళు ఏం చెప్పారు? ప్రహ్లాద్ని ఇప్పటికే విచారించినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు సహకరించారా? అసలు వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందండి? నో, వాళ్ళు దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ యాక్చువల్లీ. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఏం తెలియదు. రవి ఎట్లా సేకరించారు సార్ ఇవన్నీ? వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ డాక్యుమెంట్ని ఎట్లా సేకరించినట్లు విచారణలో చెప్పారు? దెర్ ఇస్ నో ఎవిడెన్స్. డాక్యుమెంట్ కలెక్ట్ చేసినట్లయితే ఎవిడెన్స్ లేదు కానీ, బట్ దే యూజ్ దేర్ నేమ్స్. యూజ్డ్ దీస్ పీపుల్ నేమ్స్. మొత్తం ఆర్థిక లావాదేవీలు ఎన్ని జరిగాయి? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు కూడా మీ విచారణలో ఏం గుర్తించారు? సో మనీ ట్రయల్ ఇంకా జరుగుతుంది. సో మేము అయితే బ్యాంక్లో ఉన్న అతని బ్యాంక్ సంబంధించిన ఒక 3 crores అయితే అది అఫీషియల్లీ ఇట్ ఈస్ సీజ్డ్, ఫ్రీజ్ చేసాము. సో ఇంకా మనీ ట్రయల్ నడుస్తుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఎంత అనేది చెప్పలేము. బట్ అతనికి ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి అకౌంట్స్లో. సో వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దిస్. సార్, ఐబొమ్మతో పాటు ఇంకా మరికొన్ని మూవీ పైరసీ వెబ్సైట్స్ నడుస్తున్నాయి. సో వాటికి మూవీ రూల్సే కావచ్చు, ఇంకా మరికొన్ని వాటికి ఐబొమ్మ రవికి ఏమైనా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారా? వాటిపైన ఎలాంటి చర్యలు? అంటే ప్రైమా ఫేసి కొంత కంటెంట్ షేరింగ్లో ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతుగా చేయాల్సిన అవసరం ఉంది. సో వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ అదర్ పైరసీ సైట్స్ ఆల్సో. వాటి మీద కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకా ఐబొమ్మ రవి కేసులో ఇంకెవరెవరిని విచారించారు సార్? ఇంకెవరైనా విచారించాల్సి ఉందా? వాళ్ళ ఫాదరే కావచ్చు, వాళ్ళ భార్యను విచారించినట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు? అది లేదు, ఈ కేసుకి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఉన్నట్లయితే మాకు ఇప్పటివరకు అయితే ఆధారం లేదు. ఇప్పుడు ఉన్న మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ విల్ మూవ్ ఫార్వర్డ్. పైరసీ సినిమాలను వెబ్సైట్లు నడిపించే వారికి ఒక హెచ్చరిక చేయాలంటే ఏం చెప్తారు? మూవీ పైరసీ యాక్చువల్లీ ఎనీ పైరసీ అంటేనే అది క్రిమినల్ యాక్టివిటీ. సో ఒకళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ని అనాథరైజ్డ్గా వాడుకోవటమే పైరసీ. సో మూవీ ఈజ్ ఆల్సో కంటెంట్. అది ఒక ఐడియా నుండి ఒక బ్రెయిన్ ప్రొడక్ట్, అది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ థింకింగ్. సో దాన్ని అనుమతి లేకుండా దాని క్రియేటర్ కంటెంట్ని ఒక క్రియేట్ చేసేవాడు అది అనుమతి లేకుండా తీసుకోవటం అనేది అది నేరము. పైరసీ యాక్ట్ ప్రకారం కానివ్వండి, మన అదర్ ఎగ్జిస్టింగ్ క్రిమినల్ యాక్ట్స్ ప్రకారం కానివ్వండి. సో అది ఎవరు చేసినా తప్పే అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పైరసీతో పాటు బెట్టింగ్స్ అండ్ గేమింగ్ యాక్ట్ ఇల్లీగల్గా వీటిని ప్రమోట్ చేసి యూత్ని దానికి సంబంధించి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని వీటికి బానిసలు అయ్యేలాగా చేసి ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళటము, దాంట్లో నుండి మళ్ళీ లోన్ యాప్స్కి వెళ్ళటము, లోన్ యాప్స్ నుండి మళ్ళీ హెరాస్మెంట్, దాని నుండి డెత్ ట్రాప్స్, ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ చైన్, ఒక విషియస్ సర్కిల్ లాగా ఒక అన్ప్లెజెంట్ ప్రాక్టీస్ ఒకటి ఉంది యాజ్ పర్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూస్తే. సో మేము చెప్పేది ఏంటంటే మూవీ పైరసీ చేసినా తప్పే. ఆ గైజ్లో ఇటువంటి బెట్టింగ్ యాప్స్, తర్వాత గేమింగ్ యాప్స్ ఇల్లీగల్గా ప్రమోట్ చేసి యూత్ని తప్పుదారి పట్టించడము, లేదా యూత్ని వాటికి బానిసలే చేయటము అంతకన్నా పెద్ద తప్పు. సో ఇవి కన్సిడరింగ్ ద సివియారిటీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్ మేము స్ట్రింజెంట్ యాక్షన్ అయితే యాజ్ పర్ లా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ఐబొమ్మ రవి కేసులో ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సేకరించాము. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు అనంతరం ఇంకా మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయంటూ కూడా సైబర్ క్రైమ్ డీసీపీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.